హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. మన అకాడమీలో జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోలు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, ఎగ్జాంపుల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్ ఎగ్జామినేషన్స్, కానిస్టేబుల్, ఎస్ఐ, డిఎస్సి మొదలైనటువంటి ఎగ్జామినేషన్ అన్నింటికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఈ వీడియోస్ను రూపొందించడం జరిగింది. ఇది ఇండియన్ జాగ్రఫీ సిరీస్. ఈ సిరీస్లో భాగంగా మనం ప్రీవియస్లీ 4 క్లాసెస్ చూసామండి. ఈరోజు మనం 5th క్లాసులో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రవాణా సౌకర్యాలు మరియు పరిశ్రమల గురించి చర్చించుకుందాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందుబాటులో ఉంచుతాను. అవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటువంటి విధంగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వితౌట్ ఎనీ లేట్, లెట్ us గెట్ స్టార్ట్. క్వశ్చన్ నంబర్ 1. మెట్టూరు జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై నిర్మించబడింది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. కరెక్ట్ అనేటువంటిది కావేరీ రివర్. ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ 1934 ఆన్ కావేరీ రివర్. ఈ డ్యామ్ని 1934వ సంవత్సరంలో కావేరీ నది పైన తమిళనాడు రాష్ట్రంలో సేలం డిస్ట్రిక్ట్లో దీన్ని నిర్మించడం అనేటువంటిది జరిగింది. అలానే ఈ కావేరీ రివర్ అనేటువంటిది పశ్చిమ కనుమలు, ఇక్కడ చూడండి వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు, పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి బ్రహ్మగిరి కొండల్లో కావేరీ రివర్ అనేటువంటిది జన్మిస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 2. పశ్చిమ బెంగాల్లోని ఫరక్కా ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గంగా నది. ఇక్కడ చూద్దాం, మనం ఈ మ్యాప్లో చూస్తే ఇది గంగా రివర్ అండి. ఈ గంగా రివర్ మెయిన్ స్ట్రీమ్ అనేటువంటిది బంగ్లాదేశ్లోకి వెళ్తుందండి. ఇది బంగ్లాదేశ్లోకి వెళుతుంది. బంగ్లాదేశ్లో దీన్ని పద్మా అని పిలుస్తారండి. ఇక్కడ చూడొచ్చు మీరు. దీని యొక్క మరొక శాఖ అయినటువంటిది ఇలా చూస్తే ఇది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లోకి వస్తుందండి. దీనిని ఎగువ ప్రాంతంలో భగీరథ అని, దిగువ ప్రాంతంలో హుగ్లీ నది అని పిలుస్తారండి. అయితే ఇక్కడ మనకి ఫరక్కా ప్రాజెక్ట్ అనేటువంటిది గంగా నదిపై నిర్మించడం జరిగింది. ఇక్కడ చూద్దాం, ద ఫరక్కా బ్యారేజ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద గంగా రివర్ ఇన్ వెస్ట్ బెంగాల్స్ ముషీదాబాద్ డిస్టిక్. పశ్చిమ బెంగాల్లోని ముషీదాబాద్ డిస్టిక్లో బంగ్లాదేశ్కి 18 కిలోమీటర్ల దూరంలో, అంటే బంగ్లాదేశ్ బౌండరీకి 18 కిలోమీటర్ల దూరంలో దీనిని నిర్మించడం అనేటువంటిది జరిగింది. క్వశ్చన్ నంబర్ 3. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో కలదు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ అండి, అలానే ఇంపార్టెంట్ కూడా. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 3 హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ చూడొచ్చు మీరు, బాక్రా డ్యామ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆర్ బిల్ట్ అక్రాస్ సట్లెజ్ రివర్. బాక్రా నంగల్ అనేటువంటివి రెండు ప్రాజెక్టులు ఇవి. ఈ రెండు కూడా సట్లెజ్ నది పైన నిర్మించడం జరిగింది. సట్లెజ్ నది అనేది సింధు నదికి ఉపనది. అయితే బాక్రా ప్రాజెక్ట్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు హిమాచల్ ప్రదేశ్లోను, అలానే నంగల్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడ చూడండి, నంగల్ ప్రాజెక్ట్ అనేటువంటిది పంజాబ్ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. ఈ రెండింటి మధ్య దూరం కేవలం 13 కిలోమీటర్లు. క్వశ్చన్ నంబర్ 4. గండక్ పథకం ఈ రాష్ట్రాలకు ఉమ్మడిగా నిర్మించబడింది. ఈ గండక్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ 2 రాష్ట్రాలు ఉమ్మడిగా పంచుకుంటున్నాయి లేక నిర్మించబడింది అని చూస్తే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. ఇక్కడ మ్యాప్లో చూద్దామండి, ఇది ఈ గండక్ రివర్ అనేటువంటిది ఇదండి. ఇది గండక్ రివరు నేపాల్ నుండి ఇండియాలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇది గంగా నదికి ఉన్నటువంటి ఉపనది. పాట్నాకి దగ్గరలో గంగా నదిలో కలుస్తుంది. ఇక్కడ చూద్దాం, ద ప్రాజెక్ట్ లొకేటెడ్ ఇన్ వాల్మీకి నగర్, బీహార్ రాష్ట్రంలో వాల్మీకి నగర్ వద్ద ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఆన్ గండక్ రివర్ మీద నిర్మించారు. మరొక ఇంపార్టెంట్ అయినటువంటిది, గండక్ నదిని నేపాల్లో గండకి అని లేక
నారాయణి అని పిలుస్తారు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఈ క్రింది ఏ నదిని నేపాల్లో నారాయణి నది అని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గండక్ రివర్, గండక్ నది. క్వశ్చన్ నంబర్ 5. కోసి ప్రాజెక్టు ప్రయోజనాలను పొందుతున్న దేశాలు. ఈ కోసి ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడ చూడొచ్చు మీరు, ట్రాన్స్ బౌండరీ రివర్. ఈ కోసి రివర్ అనేది ట్రాన్స్ బౌండరీ రివర్ అంటే రెండు దేశాలు పంచుకున్నటువంటి లేక రెండు దేశాల్లో ఉమ్మడిగా ప్రవహిస్తున్నటువంటి నదిని ట్రాన్స్ బౌండరీ రివర్ అంటారండి. ఈ కోసి రివర్ అనేది ట్రాన్స్ బౌండరీ రివర్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదండి కోసి రివర్ అనేటువంటిది. ఇది కూడా గంగా నదికి ఉపనది. ఇక్కడ చూస్తే మనం త్రూ టిబెట్, నేపాల్ అండ్ ఇండియా ఈ మూడు దేశాల గుండా ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇట్ హ్యాజ్ ఇట్స్ సోర్స్ ఇన్ టిబెట్. ఎక్కడ జన్మిస్తుందండి ఇది? టిబెట్ లో జన్మించడం జరుగుతుంది. ద రివర్ జాయిన్స్ ద గంగా నియర్ కతియర్ డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్. బీహార్ రాష్ట్రంలో ఇది గంగా నదితో కలుస్తూ ఉంది. ద కోసి క్యారీస్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ సిల్ట్ అండ్ శాండ్ ఆఫ్టర్ బ్రహ్మపుత్ర రివర్ ఇన్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రహ్మపుత్ర రివర్ తర్వాత అత్యధికంగా సిల్టు మరియు ఇసుక, మట్టితో కూడినటువంటి పదార్థాన్ని క్యారీ చేసేటువంటిది ఈ కోసి రివర్ అనేటువంటిది. మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఈ కోసి రివర్ ఏమంటారా అంటే ఇట్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ బీహార్. అంటే తెలుగులో బీహార్ దుఃఖదాయని. ఈ క్రింది వాటిలో ఏ నదిని బీహార్ దుఃఖదాయని అంటారంటే మన ఆన్సర్ ఏంటండి? కోసి రివర్, కోసి నది. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే కోసి ప్రాజెక్టు ఏ రెండు దేశాలు పంచుకుంటున్నాయని చూసినప్పుడు ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, ఇండియా అండ్ నేపాల్. క్వశ్చన్ నంబర్ 6. శ్వేత విప్లవం అనగా? శ్వేత విప్లవం లేక వైట్ రెవల్యూషన్ అండి. దీని ఇంగ్లీష్లో వైట్ రెవల్యూషన్ అంటారు. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. దిస్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అక్కర్డ్ ఇన్ 1970. శ్వేత విప్లవం 1970లో ప్రారంభమైందండి. దానిలో భాగంగానే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేటువంటి దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ద్వారాగా పాల ఉత్పత్తి, పాల దిగుబడి అనేటువంటిది అధికంగా పెరగడం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకి 1950-51లో మనకి 17 మిలియన్ టన్స్ అనేటువంటిది ఉంటే అదే 2020 నాటికి 198 మిలియన్ టన్స్ పాల దిగుబడులు పెరిగినవి. అలానే 10 టైమ్స్ అనేటువంటిది పాల ఉత్పత్తి ఇండియాలో గణనీయంగా పెరగటం జరిగింది. ఇంకా ఇక్కడ చూడండి, ద కరెంట్ డైలీ పర్ క్యాపిటా అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ అంటే మన దేశంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక రోజుకి ఆన్ యావరేజ్న అందుబాటులో ఉంటున్నటువంటివి 263 గ్రాములండి. అదే ప్రీవియస్లీ చూస్తే 125 గ్రాములు మాత్రమే పాలు అందుబాటులో ఉండేటువంటివి. ఈ విప్లవం ద్వారాగా గణనీయంగా పాల యొక్క ఉత్పత్తి అనేటువంటిది పెరిగింది. యాజ్ ఎ రిజల్ట్ ఇండియా బికేమ్ ద ఫస్ట్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ చూస్తే మనకి ప్రొఫెసర్ వర్గీస్ కురియన్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇతనిని మన దేశంలో శ్వేత విప్లవ పితామహునిగా పిలుస్తారు. క్వశ్చన్ నంబర్ 7. కొచ్చిన్ షిప్ యార్డ్ స్థాపించబడింది ఏ దేశ సహకారంతో? ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇక్కడ చూద్దాం, ఇది కొచ్చిన్ షిప్ యార్డ్ అండి. కొచ్చిన్ షిప్ యార్డ్ ద ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా. గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ అంటే స్టార్టింగ్ నుంచి ప్రారంభమైనటువంటిదన్న, అంటే భూమి లెవెల్ నుంచి, అంత క్రితం ఏమీ లేదండి. అక్కడ స్టార్టింగ్ నుండి కట్టినటువంటి దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. ఎగ్జాంపుల్కి మనకు ఆంధ్రప్రదేశ్లో అమరావతిని తీసుకుందాం అండి, క్యాపిటల్ని. అది కూడా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అండి. అంటే అమరావతి అనేటువంటిది ప్రపోజ్ చేయడానికి ముందు అక్కడ ఏమీ లేదండి, కేవలం అక్కడ ఫ్రీ ల్యాండ్ అనేటువంటిది ఉండేటువంటిది. ఆ ఫ్రీ ల్యాండ్లో ఫౌండేషన్స్ నుంచి ఏదైనా కన్స్ట్రక్షన్ తీసుకొస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు. మన కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది జపాన్ దేశం యొక్క సాంకేతిక సహకారంతో నిర్మించడం జరిగింది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, జపాన్. క్వశ్చన్ నంబర్ 8. దక్షిణ మధ్య రైల్వే మండల కేంద్రం.
సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్? ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 2 సికింద్రాబాద్. క్వశ్చన్ నంబర్ 9. దక్షిణ రైల్వే మండలం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? సదరన్ రైల్వే హెడ్ క్వార్టర్స్. వేర్ ఈస్ ద సదరన్ రైల్వే హెడ్ క్వార్టర్స్? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. మద్రాస్ ఆర్ చెన్నై. క్వశ్చన్ నంబర్ 10. మొట్టమొదటి రైలు మార్గం మన దేశంలో ఎక్కడ నుండి ఎక్కడ వరకు వేయబడింది? ఇక్కడ చూద్దామండి. ఇది ఫస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా అండి. The first railway line in India inaugurated on April 16th, 1853. ఏప్రిల్ 16వ తేదీన 1853 సంవత్సరంలో ఇండియాలో మొట్టమొదటిసారిగా రైలుని ప్రారంభించడం జరిగింది. అది కూడా ముంబై, అంటే ముంబై టు థానే అండి. డిస్టెన్స్ వచ్చేసి 34 కిలోమీటర్లు లేక 21 మైళ్ళు. అలానే తెలంగాణలో చూస్తే మనకి వాడి సికింద్రాబాద్ మధ్య మొట్టమొదటిసారిగా రైలు ప్రయాణం చేయడం జరిగింది. అది 1874లో. ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు 1862లో పుత్తూరు నుండి రేణుగుంట వరకు. అలానే వరల్డ్లో చూసినప్పుడు యునైటెడ్ కింగ్డమ్ లేక బ్రిటన్లో 1825 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ట్రైన్ ప్రయాణించిందండి. అలానే అమెరికాలో 1827 సంవత్సరంలో ప్రయాణించడం జరిగింది. So that our answer option 4 is correct. Mumbai to Thane. Question number 11. ఈశాన్య రైల్వే మండల కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 is correct. కోల్కతా. Question number 12. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం నెలకొల్పడంలో సహాయం అందించిన దేశం ఏది? ఇది దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ అండి. ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. దీనిని బ్రిటిష్ సాంకేతిక సహకారంతో లేక యునైటెడ్ కింగ్డమ్ యొక్క సాంకేతిక సహకారంతో 1959 సంవత్సరంలో వెస్ట్ బెంగాల్లో దామోదర్ నది ఒడ్డున దీనిని నిర్మించడం జరిగింది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 13. నీలి విప్లవం అనగా ఏమి? అంటే దీన్నే మనకి బ్లూ రెవల్యూషన్ అంటారండి. నీలి విప్లవం అనేది చేపల ఉత్పత్తికి సంబంధించినటువంటిది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, హీరాలాల్ చౌదరి మరియు అరుణ్ కృష్ణన్ వీళ్ళిద్దరిని కూడా నీలి విప్లవ పితామహులుగా ఇండియాలో పరిగణిస్తారు. క్వశ్చన్ నంబర్ 14. 1904లో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారం స్థాపించబడిన ప్రాంతం? వేర్ ఈస్ ద ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ లొకేటెడ్ ఇన్ ఇండియా? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చెన్నై. ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్ అడిగారండి. ఇప్పుడు చెన్నై, ప్రీవియస్లీ ఇట్ వాజ్ మద్రాస్. క్వశ్చన్ నంబర్ 15. వస్త్ర పరిశ్రమ కేంద్రీకృతమైన ప్రాంతము? వేర్ ద కాటన్ ఇండస్ట్రీ ఈజ్ లొకేటెడ్? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ముంబై. ముంబై పరిసర ప్రాంతాలు, ముంబై, అహ్మదాబాద్, సూరత్ పరిసర ప్రాంతాలలో ఈ వస్త్ర పరిశ్రమ అనేటువంటిది కేంద్రీకృతమవటం జరిగింది. కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో పత్తి అంటే కాటన్ అండి చాలా ఎక్కువగా పండిస్తారు. క్వశ్చన్ నంబర్ 16. కోల్కతా ప్రధాన కేంద్రంగా కలిగిన రైల్వే మండలం ఏది? ఇది కోల్కతా రైల్వే స్టేషన్ అండి. కోల్కతా ప్రధాన కేంద్రంగా కలిగినటువంటి రైల్వే మండలం ఆగ్నేయ రైల్వే మండలం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, కోల్కతాలో 3 రైల్వే జోన్స్ ఉన్నాయండి. అది తూర్పు రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే మరియు మెట్రో రైల్వే అండి, కోల్కతా మెట్రో రైల్వే. ఈ మూడింటికి కూడా హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది కలకత్తానే. వెరీ ఇంపార్టెంట్ అండి, క్వశ్చన్ అడుగుతారు. ఈ క్రింది వాటిలో ఏ నగరం 3 రైల్వే జోన్లకు కేంద్రంగా ఉన్నది? మన ఆన్సర్ ఏంటండి అక్కడ? కలకత్తా. క్వశ్చన్ నంబర్ 17. ఏ పారిశ్రామిక ప్రాంతాన్ని పశ్చిమ జర్మనీలోని రూర్ ప్రాంతంతో పోలుస్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మనకి ప్రీవియస్లీ కూడా ఒకసారి రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను మరలా ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇది యూరప్ మ్యాప్ అండి. ఇది జర్మనీ, ఇక్కడ ఉన్నటువంటిది బెల్జియం, ఇది వచ్చేసి ఫ్రాన్స్,
ఇక్కడ చూడండి ఈ చిన్న కంట్రీ అనేటువంటిది లగ్జంబర్గ్ అండి, చాలా ఇంపార్టెంట్. లగ్జంబర్గ్ కంట్రీ ఇది రైన్ రివర్ అనేటువంటిదండి. ఈ విధంగా రైన్ రివర్ వస్తూ ఉంటుంది. ఈ రైన్ రివర్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడనే రూర్ వ్యాలీ లేక రూర్ ప్రాంతం అంటారు. ఆ ప్రాంతం అనేటువంటిది ఇనుము మరియు బొగ్గు ఖనిజాలకు ప్రసిద్ధి చెందినటువంటిది. అలానే ఇండియాలో కూడా చోటా నాగపూర్ పీఠభూమి, ఇక్కడ చూడొచ్చండి మీరు, ఇది చోటా నాగపూర్ పీఠభూమి అనేటువంటిది. ఈ చోటా నాగపూర్ పీఠభూమి కూడా ఇనుము మరియు బొగ్గు ఖనిజాలకు ప్రసిద్ధి చెందినటువంటిది కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ టు చోటా నాగపూర్. క్వశ్చన్ నంబర్ 18. ప్రపంచంలోని రైలు మార్గాల పొడవులో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, 4వ స్థానం. ఇక్కడ చూడండి, ఇండియన్ రైల్వేస్ ఎంతండి మంది? 4th ప్లేస్ లో ఉందండి, 68,584 కిలోమీటర్లతోనండి. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటిది యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా, ఇదెంతండి? 2,20,044 కిలోమీటర్లు. సెకండ్ ప్లేస్ లో చైనా ఉందండి, 1,59,000 కిలోమీటర్లు. మూడవ స్థానంలో రష్యా ఉంది, 1,05,000 కిలోమీటర్ల దూరం. క్వశ్చన్ నంబర్ 19. ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టు దీనికి సంబంధించినటువంటిది. ఇది పాల ఉత్పత్తికి సంబంధించినటువంటిదండి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 20. భారత రైల్వే మండలాల సంఖ్య మీన్స్ హౌ మెనీ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ చూస్తే భారతీయ రైల్వేలను 18 ప్రధాన మండలాలుగా విభజించారు. ఎన్నున్నాయండి? 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. దానికి అదనంగా 19వ రైల్వే జోన్ అనేటువంటిది కోల్కతా మెట్రో రైల్వేస్. సో ఇప్పుడు ఆన్సర్ అడిగితే మనకి 18 అనేదే కరెక్ట్ అండి. అయితే రీసెంట్గా మనకి విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అదే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అండి. ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేటువంటిది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో భాగాలను కలుపుతూ ఉంటుంది. దీనిని ఏ విధంగా ఏర్పాటు చేశారా అని చూసినప్పుడు మనం ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని, సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని, ఈ రెండింటినీ తీసి కొత్తగా మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనే దాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త రైల్వే జోన్లో మనకి రెండు ఉంటాయండి డివిజన్లు ప్రధానంగా. ఒకటి విజయవాడ డివిజను, రెండవది గుంటూరు డివిజన్. వీటితో పాటు వాల్టేర్ డివిజన్ అనేటువంటిది ఇక్కడ చూడొచ్చు మీకు. వాల్టేర్ డివిజన్ అనేటువంటిది ప్రీవియస్లీ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భాగంగా ఉండేదండి. ఇప్పుడు ఈ వాల్టేర్ డివిజన్ని రెండుగా విభజించి కొంత ప్రాంతాన్ని వచ్చేసిన తర్వాత మనకి విశాఖపట్నం డివిజన్ అనేటువంటిది ఏర్పాటు చేసి దాన్ని సౌత్ కోస్ట్ రైల్వేలో కలపడం జరిగింది. మిగిలినటువంటి భాగాన్ని రాయగఢ్ కేంద్రంగా కొత్తగా డివిజన్ ఏర్పాటు చేసి దానిని ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంచడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదండి. మన వీడియోస్లో 50 క్వశ్చన్లే ఉంటున్నాయండి, కానీ ప్రతి క్వశ్చన్ కింద కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేటువంటి మీరు తయారు చేసుకోవచ్చండి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 1, 2, 3, 4 క్వశ్చన్స్ వస్తాయండి దీని కింద. మీరు ఆ విధంగా నోట్స్ రాసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 21. రైలు మార్గాల నివిడి అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏది? Which of the following state has the most railway density? Correct option is 4, ఉత్తర ప్రదేశ్. బేసికల్లీ ఇట్ ఇస్ ద లార్జెస్ట్ స్టేట్ అండి, కాబట్టి రైల్వేస్ కూడా ఎక్కువగా ఉన్నవి. క్వశ్చన్ నంబర్ 22. జర్మనీ సహకారంతో నెలకొల్పబడిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? ఇక్కడ చూద్దామండి. ద రూర్కేలా స్టీల్ ప్లాంట్ ఇన్ ఒరిస్సాలో ఉన్నటువంటి రూర్కేలా స్టీల్ ప్లాంట్ ని వెస్ట్ జర్మనీ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో లేక సాంకేతిక సహాయంతో 1959వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మరొక ఇంపార్టెంట్ అయినటువంటిది, ద ప్లాంట్ రిసీవ్స్ కోల్ ఫ్రమ్ జారియా అండి. జార్ఖండ్ లో ఉన్నటువంటి
జారియా అనేటువంటి ప్రాంతం నుండి ఈ ప్లాంట్కి ఐరన్ ఓర్ అనేటువంటిది అలానే కోల్ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, రూర్కేలా. క్వశ్చన్ నెంబర్ 23. బ్రాడ్ గేజ్ రైలు పట్టాల మధ్య దూరం ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, 1.67 మీటర్స్. లేక దీన్ని ఒక్కోసారి అడుగుతారండి 1.69 మీటర్స్ అని కూడా అంటూ ఉంటారు. అక్కడ అప్రాక్సిమేట్లీగా ఉన్నటువంటిది ఆన్సర్ అవుతూ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 24. ఊటీని ఇలా కూడా పిలుస్తారు. ఇక్కడ చూడొచ్చండి, వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఊటీ అనేటువంటిది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది, వెస్టర్న్ ఘాట్స్ లో. ఊటీకి మరొక పేరు ఉదక మండలము. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 25. పశ్చిమ సముద్ర తీరంలోని అతిపెద్ద ఓడరేవు ఏది? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, ముంబై. Which of the following is the largest seaport on west coast? Correct option is 2, Mumbai. Question number 26. కోల్కతా ఓడరేవు ఈ నది ఒడ్డున నిర్మించబడింది. ఇక్కడ చూద్దామండి, ఇది కలకత్తా పోర్ట్ అనేటువంటిది ఇక్కడ ఉంటుందండి. కలకత్తా పోర్ట్ అనేటువంటిది ఇది గంగా రివర్. ఈ మెయిన్ స్ట్రీమ్ గంగా రివర్ అనేటువంటిది ఇలా బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. బంగ్లాదేశ్లో దీన్ని పద్మా రివర్ అని పిలుస్తారు. అక్కడ నుండి ఒక భాగం అనేటువంటిది ఇలా పశ్చిమ బెంగాల్లోకి రావడం జరుగుతుంది. దాన్ని హుగ్లీ నది అంటారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది హుగ్లీ నది అనేటువంటిది. కోల్కతా ఓడరేవుని హుగ్లీ నదిపై నిర్మించడం జరిగింది. సో దట్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, హుగ్లీ రివర్. క్వశ్చన్ నంబర్ 27. అరేబియా మహాసముద్రపు రాణిగా ఏ ఓడరేవుని పిలుస్తారు? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, క్వశ్చన్ ఓడరేవు. ఎందుకంటే పురాతన కాలం నుండి, ప్రాచీన కాలం నుండి కూడా కొచ్చిన్ అనేటువంటిది ప్రసిద్ధి చెందినటువంటి వ్యాపార కేంద్రం. ప్రధానంగా అరబ్బులు అనేటువంటి వారు కొచ్చిన్ ఓడరేవుని కేంద్రంగా చేసుకుని స్పైసెస్ అనేటువంటి సుగంధ ద్రవ్యాల వ్యాపారం అనేటువంటిది ఎక్కువగా చేసేటువంటి వారు. కాబట్టి కొచ్చిన్ రేవుని మనకి అరేబియా సముద్రపు మహారాణి, క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని పిలుస్తారు. క్వశ్చన్ నంబర్ 28. పారాదీప్ ఓడరేవు ఈ రాష్ట్రానికి చెందినది. ఇక్కడ మ్యాప్లో చూద్దామండి మనం, ఇవి ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి రేవు పట్టణాలండి. ఇక్కడ చూడొచ్చు, ఇది కాండ్లా అండి. కాండ్లా నుండి హాల్దియా వరకు, వెస్ట్ బెంగాల్లో కలకత్తాకు దగ్గరలో ఉన్నటువంటి హాల్దియా వరకు ఇవ్వడం జరిగింది. మనకు అడిగినటువంటి క్వశ్చన్ పారాదీప్ రేవు పట్టణం. ఇక్కడ చూడండి, ఇది పారాదీప్ అనేటువంటిది, ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 29. దేశంలో పట్టు ఉత్పత్తిలో గుత్తాధిపత్యం వహిస్తున్న రాష్ట్రం ఏది? ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, కర్ణాటక. క్వశ్చన్ నంబర్ 30. తూర్పు తీరంలో సహజ నౌకాశ్రయం ఉన్న రేవు పట్టణం ఏది? Which of the following is the natural seaport on the east coast? Option 4 is correct, విశాఖపట్నం. విశాఖపట్నం అనేది తూర్పు తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి అతిపెద్ద ఓడరేవు. క్వశ్చన్ నంబర్ 31. విశాఖ ఓడరేవు ద్వారా ప్రధానమైనటువంటి ఎగుమతులు ఏంటివి అని చూసినప్పుడు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఇనుప ఖనిజం అనేటువంటిది విశాఖపట్నం నుంచి ఎక్కువగా ఎగుమతి కావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా వైజాగ్ పోర్టును చూస్తే అక్కడ నుండి పెద్ద కన్వేయర్ బెల్ట్ అనేటువంటిది ఉంటుందండి. ఆ బెల్ట్ మీదే ఇనుప ఖనిజం, బొగ్గు అనేటువంటివి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటవి. క్వశ్చన్ నంబర్ 32. అంతర్నదీ జలమార్గాల వ్యవస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అంతర్నదీ జలమార్గాల వ్యవస్థను ఇంగ్లీష్లో ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటారండి. దీనిని మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ 1985లో చేశారండి ఆ చట్టాన్ని. 1 ఇయర్ తర్వాత 1986వ సంవత్సరంలో ఈ సంస్థను ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, 1986.
కొన్ని సందర్భాల్లో ఆప్షన్ 85 కూడా ఇస్తారండి, 1985 కూడా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందన్నప్పుడు మనకి 85 అవుతుంది. ఒకవేళ 85, 86 అనేటువంటివి రెండు ఉంటే ఆప్షన్ అనేటువంటిది 1896. అలా కాకుంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటవుతూ ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 33. ప్రపంచంలో కల్లా ఎత్తైన రైల్వే బ్రిడ్జిని కొంకణ్ రైల్వే సంస్థ ఏ నదిపై నిర్మించింది? ఇక్కడ చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ కొంకణ్ రైల్వేస్ అనేటువంటిది. భారతదేశంలో పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి రైల్వేస్ ని కొంకణ్ రైల్వేస్ అంటారు. ఇది ప్రధానంగా గోవా మీదుగా వెళుతుంది. గోవా ప్రాంతాన్ని కొంకణ్ ప్రాంతం అంటారు. ఆ పేరుతోనే ఈ రైల్వేస్ కి కొంకణ్ రైల్వేస్ అని పేరు రావడం జరుగుతుంటుంది. దీనిని శరావతి నదిపై నిర్మించారండి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, శరావతి. క్వశ్చన్ నంబర్ 34. దేశంలోని మొత్తం 18 రైల్వే మండలాలలో ఏది అతిపెద్దది? ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. ఎందుకండి అన్ని రైల్వే మండలాల గురించి, అంటే ఇంగ్లీష్లో రైల్వే జోన్స్ అండి, వాటి గురించి మనకు ఐడియా ఉండాలండి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఉత్తర రైల్వే మండలం మీన్స్ నార్థరన్ రైల్వే జోన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి మీకు 18 రైల్వే జోన్స్ అనేటువంటివి ఇచ్చానండి. వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేటువంటివి కూడా ఇచ్చాను. ఇవి మీరు నోట్స్ రాసుకోవడం అనేటువంటిది. దీన్ని ఎలా రాసుకోవాలి నోట్స్ అనేటువంటిది? మ్యాప్ విధంగా రాసుకోండి, డయాగ్రామ్ లాగా. ఇలా డయాగ్రామ్ వేసుకోండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని పెట్టుకోండి. అలా మనకి 4 అయిపోతూ ఉంటాయి. అలానే ఇలా కార్నర్స్ తీసుకోండి, మరొక 4 అయిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేస్తే మనకి నార్త్ ఈస్ట్ అనేటువంటిది, సౌత్ ఈస్ట్ అనేటువంటిది, ఇలా కార్నర్స్ పెట్టుకుంటే 8 అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా మీరు డయాగ్రామ్ ద్వారా వేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుందండి. క్వశ్చన్ నెంబర్ 35. దేశంలో జాతీయ జలమార్గాలు ఏవి? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అలానే డిఫికల్ట్ కూడా అండి. జనరల్గా మనకి రోడ్వేస్ గురించి తెలుసు, రైల్వేస్ గురించి తెలుసు, కొంతవరకు ఎయిర్వేస్ గురించి తెలుసండి. కానీ ఇన్లాండ్ వాటర్ వేస్ అనేటువంటిది, జాతీయ జలమార్గాల గురించి చాలా తక్కువగా తెలుసండి మన దేశంలో. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. పైవన్నీ కరెక్టే. అదేంటంటే అలహాబాద్ హాల్దియా జలమార్గం అండి. ఇది గంగా, భాగీరథి, హుగ్లీ నదుల మీద ఉన్నటువంటిది. రెండవది సాదియా నుండి దుబ్రి మార్గం, ఇది బ్రహ్మపుత్ర నదిపై ఉంది. మూడవది కొట్టాపురం టు కొల్లాయం వరకు ఉన్నటువంటిది, ఇది కేరళలో పశ్చిమ తీరంలో ఉంటుందండి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూస్తే నేషనల్ వాటర్వేస్ యాక్ట్ 2016 డిక్లేర్డ్ 111 inland waterways as national waterways for enhanced shipping and navigation. 2016లో చేసినటువంటి నేషనల్ వాటర్వేస్ చట్టం ద్వారాగా 111 జాతీయ జలమార్గాలను గుర్తించడం జరిగింది. టోటల్గా ఇండియాలో 14,500 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అనేటువంటిది అందుబాటులో ఉండడం జరిగింది. అంటే అంత ప్రాంతం వరకు మనం కూడా ఈ ఇన్లాండ్ వాటర్వేస్ అనేటువంటి వాటిని ఉపయోగించుకోవచ్చును. ఇక్కడ చూస్తే మీకు స్లైడ్లో నేను డీటెయిల్డ్గా ఇచ్చున్నానండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. నేషనల్ వాటర్వే 1, వాటర్వే 3, వాటర్వే 4, వాటర్వే 68, 73, 100 అండ్ 97 అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాబట్టి వీటిని ఇక్కడ ఇచ్చాను. మనకు చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు నేషనల్ వాటర్వే 4 అనేటువంటిది కృష్ణా రివర్ అండి. ఇది విజయవాడ, ముక్తియాల మధ్య ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతంలో ఉండటం జరిగింది. క్వశ్చన్ నంబర్ 36. తూర్పు తీరంలో ఉన్న అతిపెద్ద రేవు పట్టణం ఏది? Which of the following is the largest seaport on the east coast? Option 3 is correct. విశాఖపట్నం. విశాఖపట్నం అనేటువంటిది తూర్పు తీరంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రేవు పట్టణం, అలానే అతిపెద్ద రేవు పట్టణం కూడా. క్వశ్చన్ నంబర్ 37. దేశంలో ఉన్న ఏకైక టైడల్ రేవు పట్టణం ఏది?
Which of the following is the one and only tidal port in India? Correct option is 2, కాండ్లా. కాండ్లా పోర్ట్ అనేటువంటిది ఓన్లీ వన్ టైడల్ పోర్ట్ అండి. ఏంటి అసలు ఈ టైడల్ పోర్ట్ అనేటువంటి చూస్తే ఇక్కడ నేను తెలుగు ఇంగ్లీష్ రెండులో ఇచ్చానండి. సముద్రాలలో నీటి మట్టాల మార్పుతో ఓడరేవులోని నీటి మట్టం మారుతూ ఉంటే దానిని టైడల్ పోర్ట్ అంటారు. అంటే సముద్రంలో అలలు రావడం ద్వారాగా, అంటే దాన్ని ఏమంటారన్న ఆటుపోటుల ద్వారాగా పోర్ట్లో కూడా మనకి ఈ వాటర్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటే దాన్ని టైడల్ పోర్ట్ అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ విధంగా వాటర్ అనేటువంటిది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందో, వాటర్ లెవెల్స్ అనేటువంటివి, దాన్ని బేస్ చేసుకొని ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్నే టైడల్ ఎనర్జీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎక్కడుంటుందండి కాండ్లా పోర్ట్ అనేటువంటిది? గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. కచ్ డిస్ట్రిక్ట్ లో ఉంటుందండి. గుజరాత్ రాష్ట్రంలో కచ్ డిస్ట్రిక్ట్ లో రాన్ ఆఫ్ కచ్కి దగ్గరగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి రాన్ ఆఫ్ కచ్ అనేటువంటిది. దీన్ని ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారా అంటే, ఇండియాలో ఉన్నటువంటి ఒకే ఒక చిత్తడి నేలలండి అవి రాన్ ఆఫ్ కచ్ అనేటువంటిది. మరొక ఇంపార్టెంట్ది, దీనికి రీసెంట్ గా నేమ్ మార్చారండి. దాన్ని ఏమంటున్నారా అంటే దీన్ దయాల్ పోర్ట్ అంటూ ఉన్నారు. క్వశ్చన్ నంబర్ 38, కాగితం పరిశ్రమకు అగ్రగామిగా ఉన్న రాష్ట్రం ఏది? Which of the following state is famous for paper industry? Option 3 is correct, పశ్చిమ బెంగాల్. క్వశ్చన్ నంబర్ 39, దేశం మొత్తంలో ఉన్న రోడ్డు మార్గాల పొడవులో జాతీయ మార్గాలు ఎంత శాతాన్ని కలిగి ఉన్నాయి? ఇక్కడ చూద్దామండి. నేషనల్ హైవేస్ మేకప్ ఓన్లీ 2.7%. ఇండియాలో ఉన్నటువంటి మొత్తం రోడ్లలో 2.7% మాత్రమే ఈ నేషనల్ హైవేస్ అనేటువంటివి ఉన్నాయి. కానీ 40% ఆఫ్ ట్రాఫిక్ అనేటువంటిది ఈ నేషనల్ హైవేస్ ద్వారానే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, 2.7. కొన్ని సందర్భాల్లో దీన్ని 2% అని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అంటే జనరల్ గా 2% అలా ఇస్తూ ఉంటారు. నేను ఇక్కడ పాయింట్ తో కూడా మెన్షన్ చేశానండి. 2 అన్నా 2.7 అన్నా ఏది ఉంటే అది కరెక్ట్ గా చూసుకోవాలి. క్వశ్చన్ నంబర్ 40, స్వర్ణ చతుర్భుజి మార్గం ఏ ఏ నగరాలను కలుపుతూ ఉంటుంది? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా సేమ్ సిటీస్ అండి. బట్ ఎక్కడ నుండి ప్రారంభమై ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది అనేటువంటిది కరెక్ట్ సీక్వెన్స్ అనేటువంటిది ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ కోల్కతా. క్వశ్చన్ నంబర్ 41, ఉత్తర దక్షిణ కారిడార్ మార్గము ఏ ఏ పట్టణాలను కలుపుతుంది? ఇక్కడ మ్యాప్ లో చూద్దాం మనం. ఇదండి ఉత్తరము నుండి దక్షిణానికి ఉన్నటువంటిది. దీన్ని వచ్చేసి ఉత్తర దక్షిణ కారిడార్ లేక నార్త్ సౌత్ కారిడార్ అంటారు. ఇది శ్రీనగర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ఉందండి. ఇది ఒకటి. రెండవది వచ్చేసిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ లో చూసామండి. క్వశ్చన్ నంబర్ 40లో మనకి అదేంటని ఒకసారి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ స్వర్ణ చతుర్భుజి రైలు రోడ్డు మార్గం అనేటువంటిది ఇదిగండి ఇక్కడ నుంచి ఢిల్లీ టు ముంబై, ముంబై టు చెన్నై, చెన్నై టు కోల్కతా. ఇది వచ్చేసిన తర్వాత స్వర్ణ చతుర్భుజి రోడ్వేస్ అనేటువంటిదండి. నెక్స్ట్ సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటండి చూడండి, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, శ్రీనగర్, కన్యాకుమారి ఉత్తర దక్షిణ కారిడార్ అనేటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 42, తూర్పు పడమరల కారిడార్ ఏ ఏ ప్రాంతాలను కలుపుతుంది? ఈ తూర్పు పడమరల కారిడార్ అనేటువంటిది వేటిని కలుపుతుందని చూసినప్పుడు మనం, ఇది మీకు ప్రీవియస్ స్లైడ్ లోనే ఉన్నదండి. నేను మీకు అక్కడ ఉత్తర దక్షిణాలని చెప్పాను, అలానే ఇక్కడ మీకు తూర్పు పడమరలు అనేటువంటిది కూడా ఉంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, సిల్చార్ అండ్ పోర్బందర్. అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి సిల్చార్ నుండి పోర్బందర్ అండ్ గుజరాత్ లో ఉన్నటువంటి పోర్బందర్, ఈ రెండింటినీ కలుపుతూ ఉన్నటువంటిది తూర్పు పడమర కారిడార్ అనేటువంటిది. ఈ క్వశ్చన్ అండి 2 years బ్యాక్ ఐఏఎస్ ఎగ్జామ్లు అడగటం జరిగిందండి. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ యూపీఎస్సి ఐఏఎస్ ఎగ్జామ్లు అడగడం జరిగింది. సో దట్ మన క్వశ్చన్లు అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలానే ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఉండేటువంటివండి. క్వశ్చన్ నంబర్ 43, భారతదేశంలో
పిన్ కోడ్ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 1972 1972లో పిన్ కోడ్ వ్యవస్థను ఇండియాలో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. అసలు ఈ పిన్ కోడ్ అంటే ఏంటో చూస్తే మనకి పోస్టల్ ఇండెక్స్ నంబర్ అనేటువంటిదండి పిన్ కోడ్. 1972లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండియాలో టోటల్గా 9 పోస్టల్ పిన్ కోడ్ జోన్స్ అనేటువంటి ఉన్నవి. వాటిలో 8 అనేటువంటివి వివిధ భౌగోళిక ప్రాంతాలను సూచిస్తూ ఉంటే చివరిది 9వది సాయుధ బలగాలు అంటే డిఫెన్స్ ఫోర్స్ సంబంధించినటువంటిది 9వ ఈ పిన్ కోడ్ జోన్ అనేటువంటిదండి. ఇక్కడ ఇచ్చాను నేను. ఈ పిన్ కోడ్ లో జనరల్ గా మనకి ఎన్ని నంబర్స్ ఉంటాయని చూసినప్పుడు మనకి ఎన్ని ఉంటాయండి నంబర్స్ అనేటువంటివి? 6 నంబర్స్ ఉంటాయండి జనరల్ గా. ఆ 6 లో ఫస్ట్ డిజిట్ అనేటువంటిది జోన్ ను తెలియచేస్తుందండి. సెకండ్ డిజిట్ సబ్ జోన్ అనేటువంటిది, ఇక్కడ జోన్స్ ఇచ్చాను మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మన సౌత్ అండి, సౌత్ జోన్ అనేటువంటిది 5, 6తో ప్రారంభమవుతుందండి. ఎగ్జాంపుల్కి మనకి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయండి, మనకి పిన్ కోడ్ నంబర్ అనేటువంటిది 5తో స్టార్ట్ అవుతుంది. అదే తమిళనాడు తీసుకుందామండి, వాళ్ళకి 6తో స్టార్ట్ అవుతుంది. ఎందుకండి? సదరన్ జోన్ అనేటువంటిది 5 and 6 నంబర్తో స్టార్ట్ అవడం అనేటువంటిది జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 44. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ఆనుకొని ఉన్నటువంటి ఉద్యానవనాలని ఏమంటారు? ఇక్కడ చూడొచ్చు, ఇది ప్రెసిడెంట్ బిల్డింగ్ అండి. ఇవి వెరీ బ్యూటిఫుల్ మొఘల్ గార్డెన్స్ అండి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, మొఘల్ గార్డెన్స్. అయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ మొఘల్ గార్డెన్స్ కి రీసెంట్ గా నేమ్ మార్చారండి. దాన్ని అమృత్ ఉద్యాన్. 75 సంవత్సరాల స్వతంత్రాన్ని పురస్కరించుకొని అమృత మహోత్సవాలు జరుపుకున్నామండి. దానిలో భాగంగా ఈ మొఘల్ గార్డెన్స్ కి అమృత్ ఉద్యాన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 45. బొకారో థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడొచ్చండి, ఇది బొకారో థర్మల్ పవర్ ప్లాంట్ అనేటువంటిది. అసలు థర్మల్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఏంటని చూస్తే, బొగ్గుని ఆధారంగా చేసుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారాన్నే లేక ప్లాంట్నే థర్మల్ పవర్ ప్లాంట్ అనేటువంటిది అంటారండి. భారతదేశంలో అత్యధికంగా ఎలక్ట్రిసిటీ అనేటువంటిది థర్మల్ ఎలక్ట్రిసిటీ అండి. మనకి ఈ బొకారో థర్మల్ పవర్ ప్లాంట్ అనేటువంటిది జార్ఖండ్ రాష్ట్రంలో ఉందండి. సో ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ వివరణ చూద్దామండి. ఇది 1953లో కంప్లీట్ కావడం జరిగింది. దీనిని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటుంది. దీని నిర్మాణానికి సహకరించినటువంటి వారు అమెరికా మరియు పశ్చిమ జర్మనీ దేశాలు. ఇక్కడ పశ్చిమ జర్మనీ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నారండి? ఇప్పుడు మనం పశ్చిమ జర్మనీ అనమండి, జర్మనీ అనే అంటాం. కానీ ఇక్కడ పశ్చిమ జర్మనీ అనడానికి కారణం ఏంటని చూస్తే, మనకి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ దేశం 2గా విభజించబడింది. పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీ. తూర్పు జర్మనీ ఏమో కమ్యూనిస్టు సపోర్టుగా ఉండేటువంటి రష్యాకి ఫేవర్గా ఉండేటువంటిది. అలానే పశ్చిమ జర్మనీ అనేటువంటిది అమెరికా మరియు ఇంగ్లాండ్ దేశాలకు అనుకూలంగా ఈ క్యాపిటలిస్ట్ కంట్రీల విభాగంలో ఉండేటువంటిది. 1990వ సంవత్సరం వరకు కూడా ఈ రెండు అలానే విడబడిపోయినాయండి. ఈ రెండింటి మధ్యనే బెర్లిన్ వాల్, మీరు ఎప్పుడైనా చదువుంటారండి వరల్డ్ హిస్టరీలో, బెర్లిన్ వాల్ అనేటువంటిది ఈ రెండు దేశాల మధ్య నిర్మించడం జరిగింది. 1990వ సంవత్సరంలో ఈ రెండు కలిసి మరలా మనకి జర్మనీ దేశంగా అవతరించడం జరిగింది. కాబట్టి ఇది 1953లో జరిగినటువంటిది కాబట్టి పశ్చిమ జర్మనీ అని మెన్షన్ చేయడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 46. రాణా ప్రతాప్ సాగర్ హైడ్రో విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఇక్కడ చూద్దాం. రాణా ప్రతాప్ జల విద్యుత్ కేంద్రం భారతదేశంలో రాజస్థాన్లోని రావత్ బాటా, ఈ రావత్ బాటా అనేటువంటి ప్రాంతంలో రాజస్థాన్ వద్ద ఉందండి. దీనిని 1970వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మనకి ప్రీవియస్ వీడియోలో వచ్చిందండి, మనకి ఒక రివర్ చంబల్ నది అనేటువంటిది రావడం జరుగుతుందండి. ఆ చంబల్ నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టే మనకి ఈ రాణా ప్రతాప్ సాగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది. క్వశ్చన్ నంబర్ 47.
తూర్పు పడమర మరియు నార్త్ సౌత్ ఎక్స్ప్రెస్ హైవేస్ ఎక్కడ క్రాస్ అవుతున్నాయి అంటే ఈ రెండు కూడా ఎక్కడ కలుస్తూ ఉన్నవి. ఇక్కడ చూద్దాం, మనకి ఒక క్వశ్చన్ లో చూసామంటే మనం నార్త్ సౌత్ అనేటువంటిది, అలానే ఈస్ట్ వెస్ట్ అనేటువంటిది. ఇక్కడ చూడండి ఈస్ట్ అనేటువంటిది ఇదండి సిల్చార్ అనేటువంటిది అస్సాం ప్రాంతంలో ఉంటుంది. అక్కడ నుండి మనకి ఇక్కడ ఉన్నటువంటి పోరుబందర్ అండి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది తూర్పు పడమర కారిడార్ అనేటువంటిది. ఈ రెండు కూడా మనకి ఝాన్సీ దగ్గర కలుస్తుంటామండి. ఇక్కడ మీరు చూస్తే ఇదండి ఝాన్సీ అనేటువంటిది. ఈ ఝాన్సీ దగ్గర ఈ రెండు కూడా కలవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 48, సేతు సముద్రం ప్రాజెక్టు వేటిని కలుపుతుంది? ఇదండి సేతు సముద్రం ప్రాజెక్ట్ అనేటువంటిది. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది సేతు సముద్రం ప్రాజెక్ట్ అనేటువంటిది. దీనిని ఇండియా శ్రీలంకల మధ్య దూరాన్ని తగ్గించడానికి నిర్మించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రూట్ అండి ఇదిగో ఈ విధంగా రావాలండి. సముద్రంలో మనకి శ్రీలంక మొత్తాన్ని చుట్టి భారతదేశం యొక్క తూర్పు తీరానికి రావాలండి. ఈ విధంగా రావడం ద్వారాగా సుమారు 10 నుంచి 30 గంటల ప్రయాణం పడుతూ ఉంటుందండి. అదే ఇక్కడ ఈ చిన్న మార్గంలో కానీ చిన్న జల మార్గాన్ని నిర్మిస్తే చాలా దూరం మనం తగ్గించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో సేతు సముద్రం అనేటువంటి ప్రాజెక్టుని 2005 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా దీన్ని 1997లోనే ప్రపోజ్ చేశారు, కానీ చివరికి 2005లో దీనిని ఆమోదించడం జరిగింది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ చూస్తే మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ తో కేఫ్ కామరూన్ ని కలుపుతుంది. ఈ ప్రాంతాన్ని వచ్చేసిన తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటారండి. ఇది కేఫ్ కామరూన్ అనేటువంటిది. రూట్ ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 49, కొంకణ్ రైల్వే వేటిని కనెక్ట్ చేయదు? కొంకణ్ రైల్వే కనెక్ట్ కాలేదు అంటే కొంకణ్ రైల్వే మార్గంలో లేనిది ఏంటి అంటే ఏ పట్టణం లేదు అనేటువంటి చూస్తే మనకి ఇది కొంకణ్ రైల్వే మార్గం అండి. సుమారుగా 700 కిలోమీటర్ల పైచిలుకున్నటువంటి మార్గం అనేటువంటిది. ఈ మార్గంలో మనకి లేనటువంటిది బెల్గాం పట్టణం అండి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్గాం పట్టణం అనేటువంటిది. మీకు అవగాహన కోసం ఇక్కడ ఇచ్చానండి నేను. ఇది బెల్గాం అనేటువంటిది ఎక్కడుంటుందండి? గోవాకి పైన కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉండటం జరుగుతుంది. ఈ బెల్గాం అనేటువంటిది కొంకణ్ రైల్వే రూటులో లేదు. ఏమున్నాయి మనకి? మజ్గాం అనేటువంటిది ఉందండి, రత్నగిరి ఉంది, ఉడిపి ఉంది. ఇక్కడ చూడొచ్చండి మీరు, ఇదండి రత్నగిరి అనేటువంటిది, ఉడిపి అనేటువంటి కర్ణాటకలో ఈ రూట్లో ఉండటం అనేటువంటిది జరిగింది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 50, రైల్వే స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడొచ్చు, ఇది రైల్వే స్టాఫ్ కాలేజ్ అనేటువంటిది. గతంలో దీన్ని మనం ప్రతాప్ విలాస్ ప్యాలెస్ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి వారు. ఇది వడోదరలో ఉండటం జరుగుతుంది. దీనిని ఇప్పుడు మనకి నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉన్నారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, వడోదర.